మీరు బతుకుతున్న జీవితంలో చాలా రిచ్‌గా బతకాలని అనుకుంటున్నారా? అయితే ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. చాలా 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 రిచ్‌గా అయితే మాత్రం మీరు బతకగలుగుతారు. మెయిన్‌గా ఫస్ట్ థింగ్ ఏంటి? మన చేతిలో ఫోను. ఫోన్ అనగానే ప్రతి ఒక్కరు ఐఫోను, శాంసంగు, ఆ ఫోను, ఈ ఫోను, అక్కడ ఫోను, ఇక్కడ ఫోను అని అంటారు. అయిపోయిందా? సరే బాగుంది. మీరు మంచిగా ఐఫోనే కొనుక్కున్నారు. చాలా బాగుంటుంది, క్యూట్‌గా ఉంటుంది, మంచి ఫోటోలు వస్తాయి, మంచి వీడియోలు వస్తాయి, మంచిగా అన్నీ చేసుకోవచ్చు. సరే బాగుంది. మీకు అవసరమా ఐఫోను? మనకు ఫోన్ ఎందుకు? హలో అంటే హలో అనడానికి. లేదా ఒకవేళ మీరు పెద్ద ప్రొఫెషనల్ అయితే సరేలే ఫొటోస్కి కానీ, వీడియోస్కి కానీ, ఎడిటింగ్ కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అవసరం లేకపోయినా కూడా ఇలాంటి ఖర్చు ఒకటి అవుతుంది. ఐఫోన్ 1,30,000 కదా. మీరు రిచ్గా బతకాలంటే ఇలాంటి ఫోన్లు తీసుకుంటే రిచ్గా అవ్వరు. ఇప్పుడు సరే ఐఫోన్కి 1,30,000 పెట్టేటప్పుడు ఓన్గా 30,000 పెట్టి మొబైల్ కొనుక్కో. ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కో. 30,000 పెట్టి ₹1,00,000 మిగిలిపోయింది ఇక్కడ. సరే ఈ 1,00,000 మిగిలింది, దీని గురించి నేను మళ్ళీ ఇంకొకటి చెప్తాను, ఓకేనా. 1,00,000 మిగిలింది. సరే ఇంకా ఇంట్లోకి ఏం కావాలి? ఇంట్లో సామాన్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ సామాన్లు బాగుండాల. ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా ఎవడన్నా రాగానే రిచ్గా కనిపించాలి. వాడికి రిచ్గా కనిపించాలని నువ్వు ఇంట్లో సామాన్లు నింపినావు అంటే అయిపోయింది, నీ అకౌంట్లో సామాన్లు ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి టీవీ. మనం చిన్నగా ఆగాము కదా, A50-45 ఇంచెస్లో ఆగాము, డైరెక్ట్ 75. ఇది దగ్గర 1,50,000 నుంచి మనం పెట్టుకుంటూ పోవచ్చు. 4 లక్షల వరకు పెట్టుకుంటూ పోవచ్చు మనం. టీవీ మంచిగా శాంసంగ్ టీవీ 50 ఇంచెస్ 33,000కి వస్తుంది. నేను తప్పు అని చెప్తే ఒకవేళ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా వీలైతే క్రోమా, రిలయన్స్, దీనిలో అన్నింటిలోకి వెళ్ళండి, అర్థమవుతుంది. సరే ఈడ కూడా ₹1,00,000 వేసుకుందాం. అంటే మీరు 50,000 టీవీ తీసుకున్నా కూడా, అంటే 75 ఇంచులు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఆడికి వస్తుంది 75,000 నుంచి 1,50,000. అంటే మనం బ్రాండ్కి పోతాం కదా, సోనీ కావాలి, శాంసంగ్ కావాలని, అప్పుడైతే ఇట్లాంటివే పడతాయి. 75 ఇంచెస్లో 75,000, 80,000 కూడా వస్తుంది. ఈ చిన్న పార్టీ కంపెనీలు ఉన్నాయి కదా, TCL అని, ఇలాంటివి అవైతే వస్తాయి. సరే 1,00,000 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సోఫా ఇలా కూర్చోగానే మెత్తగా ఉండాలి. దానికి మన వాళ్ళు 70 నుంచి 1,00,000. ఏంది సార్, హోమ్ సెంటర్లో పోతే 3 సీటర్ కానీ 5 సీటర్ కానీ మంచిగా 45,000కి ఉంది. హోమ్ సెంటర్లో 45,000. వాళ్ళు ఎవరికో మీరు రిచ్గా కనపడాలని ఇంత రేట్లు పెట్టి తీసుకుంటారు. మళ్ళీ 70K కనెక్ట్ కూడా అంటారు. 40 అంటే ఇక్కడ 20K మిగిలింది. వేసుకో. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను మినిమం బడ్జెట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఇంకా ఎలా ఉండాలంటే, ఇంకా డైరెక్ట్ మార్బుల్ పైన డిజైన్, ఇంకా పెట్టుకుంటూ పోతే ఇంక వస్తూనే ఉంటాయి. డైనింగ్ టేబుల్ ఇది కూడా 60,000 నుంచి 2,00,000 వరకు ఉన్నాయి. మొన్న హోమ్ సెంటర్లో చూసా. రిచ్గా పోవాలనుకుంటే అట్లా పోవచ్చు, నేనేం కాదన్ను. కానీ మీరు ఎలా రిచ్గా ఉండాలి, మిడిల్ క్లాస్లో ఉండి మన కోరికలు పైన ఉన్నాయి అని అంటే అది చాలా కష్టం సార్. డైనింగ్ టేబుల్ ఎప్పటికైనా 20,000 నుంచి 30,000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇదైతే మాత్రం రాసిస్తా. ఇక్కడ మనకు ఒక 30,000 వేసుకుందాంలే. సర్లే మీ కోరిక మేరకు 30,000 డైనింగ్ టేబుల్ తీసుకుందాం, 30,000 సేవింగ్ చేసుకుందాం, అయిపోయింది. ఇంకేమున్నాయి? ఇంకా యాక్సెసరీస్. అబ్బో, దీనికి చెప్పేకి లేదు ఇంకా. ఇవి మన డైలీ లైఫ్ యాక్సెసరీస్. ఈ ఒక్కొక్క కాస్ట్, అంటే యాక్సెసరీస్ అంటే షూస్ అవ్వని, క్లాత్స్ అవ్వని, ఇవి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. క్లాత్స్ ఒక్కొక్క పేరు కొంతమంది కొంటున్నారు. ఎందుకు కొంటారు నాకు అర్థం కావట్లా. ఒక పేరు అంటే ఒక షర్టు ఉన్నాయి. నేను చూసిన జనాల్లో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి మీరు కొంటారో లేదో కానీ నాకు అనవసరం. బట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం మంచిగా వర్తిస్తుంది. బట్టలు 4,000 నుంచి 10,000 వరకు, అది కూడా ఒక జత.
ఎందుకు సార్? టీషర్ట్ ఎంత తెలుసా? 150. మీరు అనుకోవచ్చు అప్పుడు నువ్వేదో వేసుకున్నావు అని. చాలామందే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. 150 టీషర్టు, 300 400 ప్యాంటు, 4000 సార్. సరే వీటికి అయిపోయింది. వీటికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేద్దాం. మనకి ఎంత వచ్చింది? 2,50,000 2,50,000 రూపాయలు. 2,50,000 రూపాయలు మిగిలింది. అంటే మీరు ఇంత రిచ్గా పోయేదానికన్నా ఇట్లా పోయారంటే 2,50,000 మిగిలింది. 2,50,000కి మీరు ఏమైనా చేసుకోవచ్చు సార్. మీరు అంత ఇబ్బంది పడేటట్టుంటే ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఇంకొకటి మీరు అంటారు కదా నెల నెల ఆర్డీ కట్టాలి, ఆర్డీ ఉంది. అమ్మో ఇన్ని సేవింగ్స్ పెట్టుకొని, ఇది కాకుండా ఇంకా మీరైతే ఎస్ఐపి ఏదైతే మీరు ఉందో ఇది తీసుకొని పోయి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని పెట్టేసినా కూడా ఒక 5 ఏళ్ళ తర్వాత చూసినా కూడా 2 లక్షలకి ఎంత లేదన్నా ఒక 3 లక్షల 2 ఏళ్ళకి ఈజీగా ఒక 3.5 నుంచి 4 లక్షల వరకు వస్తుంది సార్. ఈ దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదామా? స్టాక్ మార్కెట్ గురించి నెక్స్ట్ వీడియో చేద్దాము. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసా, అదే ఈరోజు ఎంత స్టాక్ అనేది ప్రైస్ ఉందో దాని గురించి నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఆ వీడియో మీకు కళ్ళ ముందే చూపిస్తాను. మీరే షాక్ అవుతారు, ఏంట్రా బాబు అప్పటికి ఇప్పటికి ఇంత రేట్ ఉందా అని. ఇది రిచ్ లైఫ్ అంటే. మిడిల్ క్లాస్లో ఉండి ఇలా బతకడం నేర్చుకోండి. ఇలా బతకడం నేర్చుకున్నారంటే మీకు లాస్ట్కి మిగిలేదు ఒకటే, ఈఎంఐ. ఇదే మిగులుతుంది లాస్ట్కి. ఇంకా మీ ఇష్టం. మీ బతుకు ఇలా అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఇలా అవ్వాలనుకుంటున్నారా, లేదా ఇలా అవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ 3 ఉన్నాయి. రిచ్గా బతకాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా మీరు ఇట్లాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేశారని అంటే ప్రెస్టేజ్కి పోయి రేపటి రోజు ఏమో ఉన్నట్టుండి మనకేమన్నా అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అవ్వచ్చు, దానికి మెడికల్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ కాకపోవచ్చు. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పులు ఆల్రెడీ ఉన్నాయి. అప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అని అందరూ అని అంటారు, కానీ అన్ని జబ్బులకి మెడికల్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం వర్తించదు. వాళ్ళు అంటారు కదా ఎప్పుడైనా చూడండి సార్, 90 to 99.1% మీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని. ఇంక మిగతా 99.9% అని చెప్పేసి ఆ 1% ఏంటి? మన దరిద్రం వచ్చినప్పుడు, అలాంటి రోగం వచ్చినప్పుడు ఇవే జరుగుతాయి. సో ఇలాంటివి చేసుకోండి. మీకు ఒక మంచి మెసేజ్ లాగైతే ఇచ్చాను. మీరు తప్పుగా అనుకుంటే ఇంకా మీ కర్మ అది, నా కర్మ కాదు, మీ కర్మ అది. మీరు ఇలాంటి దాంట్లో పోయి దీంట్లో ఊపిలోకి పడినారంటే అయిపోతుంది ఇంకా. సరే, వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో మీ రివ్యూ అంటూ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ మీకంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ కూడా అడగండి. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. ఓకేనా? ఇంకా ఉంటాను. బాయ్.